తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశారంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే
అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేసాడట బయట. అదేమంటే నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను, 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మరలా మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతో వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవటంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. శ్రావ్, మాది తంగడ గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్. నాకు వివాహం జరిగి 9 సంవత్సరాలైంది. అయితే నేను హాస్పిటల్లో పోయి చూపించుకున్నా కానీ మీకు సంతానం కలగటం అసాధ్యం, పిల్లలు అనేది పుట్టరని డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పారు. 2023 జనవరి 3వ తారీఖు గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు మీకు సంతానం కలిగిద్దని చెప్పారు. దేవుడు తన వాగ్దానం చేసిన ప్రకారం నాకు అబ్బాయి జన్మించాడు. ఇప్పుడు అబ్బాయికి 5వ నెల. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS
గార్డెన్స్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మదరంట చింతల. నా పేరు సామ్రాజ్యం. నేను గుంటూరులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. కిమోలు పెట్టి కరెంట్ రేడియేషన్ పెట్టినప్పుడు నేను అన్నం తినలేక 10 రోజులు ఎంతో కిమోలు పెట్టినప్పుడు ఎంతో అల్లాడిపోయినాను. ఇసాకాయ గారు ప్రార్థనకు వస్తే స్వస్థత కలిగినదని మా ఇంటి తెలియపరిచినప్పుడు గుంటూరు వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక వాక్యం చెప్పిండు. చెట్టుకి మంచు ఉన్నట్టు ఆయన నీకు మంచు వలె ఉన్నాడమ్మా, నువ్వు భయపడొద్దు అన్నప్పుడు నేను వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నప్పుడు 10 రోజులు నేను భోజనం వండుకోక గుంటూరులోకి కిమోలు తీసుకున్నప్పుడు ప్రార్థనకి వెళ్ళినాక స్వస్థత కలిగింది. ఆ మాటలతో నాకు ధైర్యం వచ్చింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది గుంటూరు జిల్లా గురుజాల మండలం గోగులపాడు. నా బిడ్డకు పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. నా బిడ్డతో పాటు 4-5 ఒకేసారి పెళ్ళయింది. ఎమ్మటే వాళ్ళకి కాను పొందింది. నా బిడ్డకు అందలేదు 1.5 సంవత్సరం దాకా. అయితే పిడిగిరాళ్ళ ఉన్న హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు నీటి పుడకలండి అని చెప్పారు. అయితే 4 నెలలు మందులు వాడాము. పోయినసారల్లా 4-5 వేలు డబ్బులు అవుతున్నాయి. మరి ఇంకా అవి వాడటానికి మాకు చేత కాలేదు. ఇసాక్ అన్నయ్య గారు వాక్యం టీవీలో వస్తుంటే నేను చూసి నెల రోజుల దాకా చూసి మరి ఇంతమంది సాక్ష్యాలు చెబుతున్నారు కదా, వారి జీవితంలో జరిగిన మేలు మా జీవితంలో కూడా జరగవా అని అయ్యా మా దగ్గర హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా స్తోమత లేదు నాయన అని అన్నయ్య దగ్గరికి ఫస్ట్ నెలలో వచ్చాను. అలాగనే ఆ రోజు అన్నయ్య మాట్లాడారు, నీ పాలు నీ స్వాస్థ్యం అని వాక్యం చెప్పారు. మరి ఆ వాక్యాన్ని ప్రకారంగా మరి అయ్యా నేను ఆ రోజు తీర్మానం చేసుకొని అన్నయ్యతో ప్రార్థన చేయించుకున్నాను. మీరు ఏ అవసరమై వచ్చారో ముఖ్యమైన 3 కోరికలు కోరుకొని రాండి అన్నాడు. అయ్యా నా బిడ్డ పట్ల సహాయం చేయి, నా నీటి పుడకలు తీసివేసి నా బిడ్డకు కాను పొందటానికి సహాయం చేయి. మేనరకం చేసుకున్నామయ్యా. మరి పిల్లలు అందకపోతే మరి ఎలాగ నాయన అని నేను అనుకున్న రీతిగా 7 నెలలు రమ్మన్నాడు అన్నయ్య. 7 నెలలు వచ్చాను. 5 నెలలు వచ్చిన తర్వాత 6వ నెలకే నా బిడ్డ కాను పొందింది. నా కుటుంబం పట్ల ఎంతో మేలు చేశాడు. కేవలం ఇసాక్ అన్నయ్య ప్రార్థన ద్వారానే మరి దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మరి 10,000 స్పాన్సర్ చేయాలనుకున్నాం, 10,000 స్పాన్సర్ చేసాము. మరొకసారి యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది మదిరా, ఖమ్మం జిల్లా. మేము ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత 7 years దాకా మళ్ళీ పిల్లలు లేరు. ఎక్కడెక్కడో తిరిగాం కానీ మళ్ళీ 2వ సంతానం కూడా కావాలని అనుకున్నాము. టీవీలో చూసి కూడా వచ్చాము. వస్తే ఫస్ట్ వారానికే ఇసాకయ్య గారు ఇక్కడ చెంప మీద ఇలా ఆయిల్ పూసి 7 నెలలు రా నీకు గర్భఫలం వస్తుందని చెప్పారు. అలాగే 7 నెలలు తిరిగాము. 7 నెలలు తిరిగిన తర్వాత 7వ నెల కంప్లీట్ అయింది. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. పాప అండి, 8 months పాప. యేసయ్యకి మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటేనండి, తిను మా పెద్ద పాప అండి. నాకు 2 పాపలు. ఈ పాపకి హార్ట్లో హోల్ ఉందన్నారు. పీడిఏ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. అయితే మాకు ఈ ప్రార్థనా శక్తి తెలియకముందు పీడిఏ ఆపరేషన్ అయితే అయిపోయిందండి. బ్యాక్ సైడ్ అయితే ఆపరేషన్ చేశారు. డాక్టర్స్ ఏమన్నారంటే, పాప పీడిఏ ఆపరేషన్ అయితే అయింది కానీ ఫ్రంట్ ఆపరేషన్ కూడా చేయాలమ్మా. ఈ పాపకి 8th మంత్లోనే డెలివరీ అయిపోయింది. పాప ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారండి. 2023 డిసెంబర్లో ఇక్కడికి వచ్చానండి నేను. అయితే ఆ నెలలోనే నేను 23న హాస్పిటల్కి వెళ్ళాలండి. నాకు ఇక్కడ మా ఊరు నుంచి ఒక మామగారు వస్తే ఆ మామగారు చెప్పారు, ఇక్కడ ఇలా స్వస్థత ఉంది తైలాభిషేకం ద్వారా అంటే నేను ఇక్కడికి వచ్చానండి. అయితే పాపకి పీడీ ఆపరేషన్ అయితే అయింది, మరి ఫ్రంట్ ఆపరేషన్ అంటున్నారు. దేవా, ఇదిగో ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమైతే ఆపరేషన్ పడకుండా నా బిడ్డ సంతోషంగా తిరిగితే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నా బిడ్డకి హార్ట్లో హోల్ సర్జరీ అయితే డాక్టర్స్ ఆశ్చర్యపోయినంతగా ఆ నెలలోనే 13 నెలితే ఈ పాపకి నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలన్న డాక్టర్సే అసలు ఆపరేషన్ లేదు, ఏమీ లేదమ్మా, ఈ పిల్లకే హోల్స్ ఏమీ లేవన్నారు. దేవునికి నా వందనాలండి. అలాగే మళ్ళీ పాపకి పుట్టినప్పటి కానుంచే థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ అసలు లైఫ్ లాంగ్ తగ్గదని అంటున్నారు. కానీ ఈ పాపకి ఇక్కడికి వచ్చిన 3వ నెలలోనే థైరాయిడ్ అనేది తగ్గిపోయిందండి. దేవునికి నా స్తోత్రాలండి. ఇక్కడికి వచ్చాక ఈ పాపని నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. నాకు 2 పాపలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. పేరు లక్ష్మి. నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. ప్రెగ్నెన్సీ రాలేదు. చాలా హాస్పిటల్ తిరిగాను, అయినా సరే ఎటువంటి ఉపయోగం లేదు. మా పిన్ని గారు ఇసాకాయ గారు ప్రార్థనకు వెళ్తే అనుకున్నవన్నీ అవుతాయి అని చెప్పారు. సరే అని చెప్పి నేను 7 నెలలు కంప్లీట్గా వస్తానని అనుకున్నాను. 7th మంత్ నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఆ రోజు వచ్చి ఖచ్చితంగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఇక్కడ రావాలని అనుకొని ఇంటికి వెళ్ళాను. ఆ నెక్స్ట్ వీకే నేను కన్ఫర్మ్ అయిందని నాకు తెలిసింది. ఆ తర్వాత నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నేను ఎట్లయినా వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను. వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి.
స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది ఏలూరు జిల్లా మండపేల మండలం చింతపాడు గ్రామం. నా కోడలు గారు 7 తైలాభిషేకాలకు వచ్చారు. 3వ తైలాభిషేకానికి గర్భఫలం దేవుడిచ్చారు. మగబిడ్డని దేవుడు ఇచ్చాడు, చాలా సంతోషం. అలాగే హాస్పిటల్ నుంచి ఈ బాబుకి ఉమ్మినీరు తాగాడని వేరే పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ బాక్స్లో పెట్టారు. ఆ శ్రావ్య హాస్పిటల్లో డాక్టర్ గారు ఈ పిల్లోడు బ్రెయిన్లో తేడా ఉంది, ఫిడ్స్ రావచ్చు, అవి రావచ్చు, ఈ రావచ్చు అని కొంచెం బెదిరించడం జరిగింది. తర్వాత దేవుడు ఉన్నాడని ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం. ఆ తెల్లారికి బాబుకి ఫిడ్స్ అనేది కానీ ఏమీ రాలేదు. ఆ డాక్టర్ మరి అన్నారు, బాబు మీరు ఎవరిని నమ్ముకున్నారని. మేమైతే యేసుప్రభుని నమ్ముకున్నామని అన్నా. అయితే ఆ దేవుడే ఈ గొప్ప కార్యం జరిగించారని ఆ అమ్మగారు కూడా డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. జంగంగూడెం గ్రామం. సంకీర్తన గురించి మేము ప్రార్థన చేసుకున్నాము. నెల మరి మేము మా ఊరు నుంచి వస్తుంటే మేమందరం ఇక ఎట్లా ఏంటి అని, పిల్లకి 3 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. గర్భం రాలేదంటే మేము వెళ్తున్నాం రమ్మని చెప్పి మా తోటి వారు చెప్పినప్పుడు మేము వచ్చాము. వచ్చినప్పుడు ఇప్పటికీ నేను 7 నెలలు తీసుకొచ్చాను. 8వ నెలలో గర్భిణీ వచ్చింది. మరి ఇప్పుడు నా ఇంకా 20వ తారీఖుకి నా 5వ నెల వస్తుంది. నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను, చెప్పుకుంటున్నాను. నా బిడ్డకి ఇక శుభకార్యం జరిగించినందుకు ఇసాక్ అయ్య గారికి వందనాలు. ఆరాధన ఛానల్లో నేను డైలీ రోజు చూస్తున్నాను టీవీ. మరి నా కాలుకి చిన్న బొబ్బలాగా వచ్చింది. ఆ బొబ్బ కూడా యేసు రక్తం రాస్తుంటే తగ్గిపోయింది. ఇసాక్ అయ్య గారి ప్రార్థన వల్ల నాకు ఎంతగానో మేలులు జరిగించారు. దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా సాక్ష్యం ఏంటంటే, మా కోడల గారికి గర్భంలో బుడగలు ఉన్నాయి, గర్భం రాదని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదని చెప్పారు. మరి నేను ఒకటే ఇక్కడ ఇసాక్ అయ్య గారి దగ్గర కూర్చొని మందిరంలో ప్రార్థన చేసుకున్నాను. తగ్గిపోతే ఆయా బుడగలు కరిగిపోయి గర్భం వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని మనస్ఫూర్తిగా 2 నెలలు ఇక్కడ ప్రార్థన చేసి దేవుణ్ణి అడుక్కున్నాను. అద్భుత రీతిగా మరి ఆ బుడగలు తీసివేసి దేవుడు మరి చక్కని మనవనిచ్చాడు. ఆయా చిన్న సాక్ష్యాన్ని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా సాక్ష్యం ఏంటంటే,
నేను 3 నెలలు ఇక్కడికి ప్రార్థనకి తైలాభిషేకానికి వచ్చాను. పోయిన సంవత్సరం ఇదే నెలలో 14వ తారీఖున నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు బాగోలేదు. తండ్రి ప్రభా, నా తండ్రి, నాకు గర్భం ధరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు నాకు 9 నెలలు రాగానే నేను నెల తప్పిన కాండి ఏదో ఒకటి జ్వరమో ఏదో ఒకటి వస్తానే ఉండేది. అయినా సరే ప్రభా నువ్వు ఉన్నావు నా తండ్రి అని నేను ఆయనకు ప్రార్థన చేసుకుంటా నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. నాకు 9 నెలలు వచ్చిన తర్వాత నాకు మగపిల్లడు కావాలని నేను దేవుణ్ణి ఎంతగానో అడిగాను. దేవుడు నాకు పొండంటి కొడుకునిచ్చాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.